భారతదేశంలో కేసులు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వ్యక్తుల్లో విజయ్ మిట్టల్ మాల్యా ఒకరు. మాల్యా ఒక తెలివైన వ్యాపారవేత్త, క్రీడాభిమాని, రాజకీయ అనుభవజ్ఞుడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూసివేత తర్వాత మాల్యా దురదృష్టం ప్రారంభమైంది. ఆర్థిక అవకతవకలు, రుణాలు తిరిగి చెల్లించకపోవడం వంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్న మాల్యా 2016లో దేశం విడిచి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. ఇటీవల ఓ యూట్యూబర్ కి ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. దాదాపు 4 గంటలకు పైగా ఉన్న ఈ ఇంటర్వ్యూను వారం రోజుల్లోనే 2.5 కోట్ల మంది వీక్షించారు. ఆల్ ఆఫ్ సడన్ మాల్యా ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు? 10 ఏళ్ల తర్వాత ఎందుకు నోరు విప్పారు? మాల్యా భారత్ రావాలనుకుంటున్నారా? ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. విజయ్ మాల్యా అంటే ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. మద్యం వ్యాపారంలో ఉన్నంతకాలం ఆయనకు తిరుగులేదు. ఎప్పుడైతే ఆయన ఎయిర్లైన్స్ ప్రారంభించారో అప్పుడే ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురైంది. దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. 28 సంవత్సరాల వయసులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయ్యారు. దీని ద్వారా అతను తన బ్రాండ్ విలువను పెద్ద ఎత్తున పెంచుకున్నాడు. ఫార్ములా 1లో స్పాన్సర్షిప్ ఒప్పందాలతో అతను ఒక ప్రధాన వ్యాపారవేత్తగా ఎదిగాడు. అతని శైలికి తగ్గ వ్యాపారం కావడంతో విస్తరణలో దూకుడు చూపించాడు. మద్యం, ఏవియేషన్, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ రంగాల్లో విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. హై ప్రొఫైల్ వెంచర్లు, ఆర్సీబీ యాజమాన్యం, ఫార్ములా 1లో స్పాన్సర్షిప్ ఒప్పందాలు విజయ్ మాల్యాను వ్యాపార ప్రపంచంలో ఓ ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఆడంబరమైన జీవన శైలితో అందరినీ ఆకట్టుకున్న మాల్యా జీవితాన్ని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మొత్తంగా దెబ్బకొట్టింది. రాజ్ షమానీ అనే ప్రముఖ యూట్యూబర్కు ఇటీవల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు మాల్యా. 4 గంటల పాటు సాగిన సుదీర్ఘ ముఖాముఖిలో అనేక విషయాలు పంచుకున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి ఐపీఎల్ వరకు అన్ని విషయాలపైన మాట్లాడారు. పాలకులు తనను బలిపశువును చేశారన్నట్టుగా మాల్యా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం తనను వాడుకున్నాయని పరోక్షంగా ఎత్తిచూపారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి తాను ఆసక్తి చూపినా పట్టించుకోలేదని ఆరోపించారు. బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే చెల్లించానని, అయినా తనను ఎగవేతదారుడిగా ముద్ర వేశారని వాపోయారు. తాను ఇండియా నుంచి పారిపోలేదని, అనుకోని పరిస్థితుల్లో స్వదేశానికి దూరమయ్యానని చెప్పారు. తనపై మోపిన అభియోగాలపై నిష్పక్షపాత విచారణ జరుపుతామని భారత ప్రభుత్వం హామీ ఇస్తే స్వదేశానికి తిరిగి వస్తానని అన్నారు. భారత్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఓ అపోహ అని చెప్పిన విజయ్ మాల్యా భారత్లో వ్యాపారం చేయాలంటే రాజకీయ జోక్యం తట్టుకోవాలన్నారు. రాజకీయ నేతల కనుసన్నల్లోని వ్యాపారం నడపాలన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిందని చెప్పుకొచ్చారు. మాల్యా భారతదేశంలోని అనేక బ్యాంకుల నుండి మొత్తం 1000 కోట్ల అప్పులు కలిగి ఉన్నాడు. 2016లో దేశం విడిచి వెళ్లిపోయాడు. అనంతరం దేశంలోని అతిపెద్ద బ్యాంకు కుంభకోణాలలో ఒకటిగా మారింది. దీనిపై విజయ్ మాల్యా స్పందిస్తూ తాను దేశం విడిచి పారిపోలేదని, ముందుగా నిర్ణయించిన పర్యటన కోసం లండన్ వెళ్లానని చెప్పారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. తాను పరారీలో మాత్రమే ఉన్నానని, దొంగను ఎంతమాత్రం కాదని చెప్పుకున్నారు. విజయ్ మాల్యా బ్యాంకులకు తన సెటిల్మెంట్ కోసం ఆఫర్లు అందిస్తే అవి తిరస్కరించాయని తెలిపారు. అప్పటికే విజయవంతంగా నడుస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ పతనానికి ప్రధాన కారణం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్లైన్స్ కోసం విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలను రుణం తీసుకున్నారు. తండ్రి వ్యాపార వారసత్వాన్ని అందిపుచ్చుకున్న విజయ్ మాల్యా చిన్న వయసులోనే యూబీ గ్రూప్కు చైర్మన్ అయ్యారు. యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్ను భారతదేశంలో ప్రముఖ బీర్ బ్రాండ్లలో ఒకటిగా నిలిపారు. అంతటితో ఆగకుండా దానిని మరింత పాపులర్ చేయాలనే ఉద్దేశంతో విమానయాన రంగంలోకి ప్రవేశించాడు. కింగ్ ఫిషర్ పేరుతో దేశీయ ఎయిర్లైన్స్ ప్రారంభించారు. అయితే ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సామాన్యులకు చేరువ కాలేకపోయింది. దీంతో లాభాల బాట నుంచి నష్టాల బాటలోకి ప్రయాణించింది. అందులో పెట్టుబడులు పెట్టడమే తప్ప రాబడి ఏమాత్రం అందుకోలేకపోయారు విజయ్ మాల్యా.
దీంతో అప్పులు తట్టుకోలేక కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ను డెక్కన్ ఏవియేషన్లో 2007లో విలీనం చేశారు. దీంతో అంతర్జాతీయ విమానయాన రంగంలోకి కూడా ప్రవేశించారు. అయితే విజయ్ మాల్యా తీసుకున్న ఈ నిర్ణయం కూడా తప్పు అని కొద్ది కాలానికి అతనికి తెలిసి వచ్చింది. ఫలితంగా 2012 నాటికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి వెళ్లిపోయింది. ఈ పరిణామాలతో 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ను డీజీసీఏ రద్దు చేసింది. దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యాపార సామ్రాజ్యం ఆగిపోయింది. అయితే అప్పటికే విజయ్ మాల్యా 9,000 కోట్ల అప్పును కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం చేశాడు. ఈ అప్పు వల్ల లాభాల్లో ఉన్న యూబీ గ్రూపు కూడా సర్వనాశనమైంది. తర్వాత బ్యాంకులు అప్పులు తీర్చాలని పట్టుబట్టడంతో చేసేది లేక 2016లో దేశం విడిచి యూకేకి పారిపోయాడు విజయ్ మాల్యా. మద్యం వ్యాపారంపై విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశంలో మద్యం వ్యాపారం నిర్వహించాలంటే 29 రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మద్యం పాలసీ ఉంటుందని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఈ వ్యవహారం కత్తి మీద సాము లాంటిదని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో మద్యం వ్యాపారుల నుంచి ఎన్నికల ప్రచారం కోసం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు నిధులు డిమాండ్ చేశాయని చెప్పుకొచ్చారు. అవి తట్టుకోలేక అప్పుడప్పుడు దేశం విడిచి వెళ్లిపోయేవాడినని తెలిపారు మాల్యా. బ్యాంకులకు తాను ఉన్న అప్పులు చెల్లించిన మొత్తం విషయంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని విజయ్ మాల్యా అన్నారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తాను బ్యాంకులకు చెల్లించాల్సింది 6,203 కోట్లు అయితే ఇప్పటికే 14,131.6 కోట్లకు పైగా తన నుంచి బ్యాంకులు రికవరీ చేశాయన్నారు. తన రుణం కంటే 2 రెట్లు ఎక్కువ ఎలా రికవరీ చేస్తారని చెప్పుకొచ్చారు. తాను ఒకవేళ బ్యాంకులను మోసం చేసి ఉంటే ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా రికవరీ చేసిందని మాల్యా క్వశ్చన్ వేస్తున్నారు. ఇది తాను దొంగ కాదనడానికి నిదర్శనమంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు మాల్యా. తాను ఎప్పటికీ దొంగను కానని, కేవలం పరారీలో మాత్రమే ఉన్నానని మాల్యా తెలిపారు. మరోవైపు మాల్యా మాటలకు బ్యాంకులు కూడా ధీటుగానే స్పందించాయి. మాల్యా తీసుకున్న రుణాలు, వడ్డీల లెక్కలతో ఆయన బదులు ఇచ్చాయి. ఏప్రిల్ 10, 2025 నాటికి మొత్తం విజయ్ మాల్యా బకాయిలు 17,781 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో కింగ్ ఫిషర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, ఇతర చట్టబద్ధ బకాయిలు కూడా కలిపి ఉన్నాయి. 2013 కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ చేతులెత్తేసినప్పుడు మొత్తం అప్పు 6,848 కోట్లు. వీటికి వడ్డీ, జరిమానా, ఇతర ఛార్జీలు 10,933 కోట్లయ్యాయి. అంటే తీసుకున్న అప్పు కన్నా రెండింతలు ఎక్కువ వడ్డీ, ఇతర ఖర్చులు అయ్యాయి. విజయ్ మాల్యా నుంచి బ్యాంకులు 10,815 కోట్లు వసూలు చేశాయి. అంటే ఇంకా 6,967 కోట్లు వసూలు కావాల్సి ఉందని కేంద్రం ప్రకటించింది. 2005లో ప్రారంభించిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 2008 గ్లోబల్ ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. చివరికి 9,000 కోట్లతో పైగా రుణాలపై డిఫాల్ట్ అయింది. 2012 నాటికి 2016లో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు నిలిపివేసి వెళ్లిపోయారు. ఈ ఆరోపణలన్నింటినీ మాల్యా ఖండించారు. తాను చెల్లించాల్సిన 6,200 కోట్ల అప్పు ఇప్పటికే రికవరీ అయ్యిందని ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన నివేదికలో మాల్యా పేర్కొన్నారు. తన నుండి యునైటెడ్ బ్రూవరీస్ నుండి, ఇతర సర్టిఫికేట్ రుణగ్రహీతల నుండి రికవరీ అయిన మొత్తాలపై డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో విజయ్ మాల్యాకు చెందిన అనేక ఆస్తులను ఈడీ, సిబిఐ, బ్యాంకులు జప్తు చేశాయి. అయితే విజయ్ మాల్యాకు ఇప్పటికీ అపారమైన ఆస్తులున్నాయి. ఆయనకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పలు వ్యాపారాలున్నాయి. ఫోర్బ్స్ ది ఇండిపెండెంట్ అనే పత్రికా కథనం ప్రకారం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా నికర విలువ 2013లో $750 మిలియన్ల నుండి జూలై 2022 నాటికి $1.2 బిలియన్ పెరిగింది. అయితే అతని ఎయిర్లైన్ సామ్రాజ్యం ఆర్థిక పతనం, చట్టపరమైన సవాళ్లు మాల్యాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి.
అమెరికాలోని న్యూయార్క్లోని ట్రంప్ ప్లాజాలో విజయ్ మాల్యాకు ఒక పెంట్ హౌస్ ఉందని, దీనిని 2010లో 2.4 మిలియన్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. దీనితో పాటు అతను ఒకే భవనంలో 3 లగ్జరీ కాండోలను కలిగి ఉన్నాడని తెలుస్తోంది. ఈ లగ్జరీ కాండోలలో 2 తన కుమార్తెతో కలిసి కొనుగోలు చేశాడు. దీనికి తోడు అతను ఫ్రాన్స్లో లే గ్రాండే జార్డిన్ ఎస్టేట్ను కలిగి ఉన్నాడు. ఇది కేన్స్ సమీపంలోని సెయింట్ మార్గరెట్ ద్వీపంలో ఉంది. విజయ్ మాల్యా ప్రస్తుతం కలిగి ఉన్న కొన్ని ఆస్తులు లండన్లోని 19వ శతాబ్దపు చాలా ప్రతిష్టాత్మకమైన భవనమైన కార్నివాల్ టెర్రస్లోని 18, 19 ప్లాట్లలో ఆస్తులు, బ్రిటన్లోని హోర్ట్ఫోర్డ్ షైర్లో లేడీ వాక్ మాన్షన్, ముంబైలోని నేపియన్ సీ రోడ్లోని ఒక బంగ్లా, బెంగళూరులోని కింగ్ ఫిషర్ టవర్లో పెంట్ హౌస్, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక భవనం, అమెరికాలో న్యూయార్క్లోని ట్రంప్ ప్లాజా పెంట్ హౌస్, ఫ్రాన్స్లో సెయింట్ మార్గరెట్ ద్వీపంలో లే గ్రాండ్ జార్డిన్ ఎస్టేట్ ఇప్పటికీ మాల్యా కలిగి ఉన్నాడు. విజయ్ మాల్యాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. వివిధ బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న 6-7 వేల కోట్ల అప్పులకు సంబంధించి 14 వేల కోట్ల ఆస్తులను వేలం వేసుకున్నారని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారు. మరి తానెందుకు దొంగనవుతా అని మాల్యా ప్రశ్నిస్తున్నారు. ఇదేదో లాజికల్గా ఉండడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఈ కారణంగా కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మాల్యా అసలు కట్టాడు కానీ వడ్డీలు, జరిమానాలు, ఇతర ఛార్జీలు కట్టలేదని, వాటికి సంబంధించి ఇంకా బాకీ ఉందని ప్రకటించింది. అయితే మాల్యా ఆస్తులన్నీ వడ్డీలకు, జరిమానాలకు సరిపోయింది. అప్పుడు ఆయన అసలు కన్నా ఎక్కువ కట్టాల్సి ఉందన్నమాట. అందుకే ఆయనను రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. మాల్యా పరిస్థితి సగటు క్రెడిట్ కార్డు డిఫాల్టర్ లాగా మారింది. ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే బిల్లు ఊహించనంతగా పెరుగుతుంది. చివరికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోమని ఆఫర్ ఇస్తారు. మరి మాల్యాకు అలాంటి ఆఫర్ ఇస్తారో లేదో. రాజధాని బెంగళూరులో ఉన్న కింగ్ ఫిషర్ టవర్స్ గురించి, దాని నిర్మాణం గురించి మాల్యా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బెంగళూరు కబ్బన్ పార్కు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున ఉన్న కింగ్ ఫిషర్ టవర్పై ఉన్న తన ఐకానిక్ పెంట్ హౌస్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. వాస్తవానికి అదొక బంగ్లా అని, అక్కడ తన తండ్రి నివసించారని, తాను చిన్నప్పుడు అక్కడే పెరిగానన్నారు. కింగ్ ఫిషర్ టవర్స్ ప్రస్తుతం ఉన్న స్థలంలో ఆ బంగ్లా ఉండేదని మాల్యా గుర్తు చేసుకున్నారు. ఆ బంగ్లాను భారీ టవర్స్గా మార్చాలని ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ తనను సంప్రదించినప్పుడు తాను ఓ ప్రతిపాదన తీసుకొచ్చానని తెలిపారు. తన కుటుంబానికి చెందిన బంగ్లాను 34 అంతస్తుల కింగ్ ఫిషర్ టవర్స్పై ఉంచగలిగితే తాను ఈ ప్రాజెక్టుకి అంగీకరిస్తానని ఇర్ఫాన్ రజాక్తో సరదాగా చెప్పానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టుకి ఇర్ఫాన్ రజాక్ అంగీకరించడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు. తాను ఏ విధంగా అయితే అనుకున్నానో సరిగ్గా ఇర్ఫాన్ అలా చేశారని చెప్పుకొచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రముఖ స్థలంలో ఓ ప్రాపర్టీ డెవలప్ చేయడం ద్వారా కంపెనీ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, అందుకు కింగ్ ఫిషర్ టవర్స్ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లాలనే నిర్ణయం వ్యాపార ప్రయోజనాలతో ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ పెంట్ హౌస్ ఇంకా అసంపూర్తిగానే ఉందని వెల్లడించారు. యూబీహెచ్ఎల్ లిక్విడేషన్ ప్రక్రియలో చిక్కుకుందని తెలిపారు. ఈ పెంట్ హౌస్ బెంగళూరు రియల్ ఎస్టేట్లో అద్భుతంగా మిగిలిపోయిందన్నారు. బంగ్లాతో పాటు కింగ్ ఫిషర్ టవర్స్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి, జెరోధాకి చెందిన నిఖిల్ కామత్ వంటి ఇతర ప్రముఖులు కూడా నివసిస్తున్నారట. భారీ నష్టాల కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడ్డంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయానని మాల్యా పేర్కొన్నారు. కింగ్ ఫిషర్ ఉద్యోగులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. జరిగిన దానికి తాను చింతిస్తున్నానని, వారికి క్షమాపణలు చెప్పడం తప్ప తాను చేయగలిగిందేమీ లేదన్నారు. తన సంపద కోర్టు వివాదాల్లో చిక్కుకుందని గుర్తు చేస్తూ ఉద్యోగులకు జీతాలు అందించేందుకు తన శాయశక్తులా కృషి చేశానని వివరించారు. కోర్టు వివాదంలో చిక్కుకున్న సొమ్ములో నుంచి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని బ్యాంకులకు, కర్ణాటక హైకోర్టుకు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. తన అప్పుల కన్నా సీజ్ చేసిన ఆస్తుల విలువే ఎక్కువగా ఉందని, అయినప్పటికీ కోర్టు తన విజ్ఞప్తిని తోసిపుచ్చిందని ఆరోపించారు. దీంతో జీతాలు అందక ఇబ్బందులు పాలైన ఉద్యోగులను ఆదుకోలేకపోయానని విజయ్ మాల్యా వివరించారు. ఈ విషయంలో తాను నిస్సహాయుడినని, తనను క్షమించాలని తన మాజీ సిబ్బందికి మాల్యా వరుసగా 11వ ఏడాది కూడా క్షమాపణలు చెప్పారు.
విజయ్ మాల్యా వీడియోకు వారం రోజుల్లోనే 2.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై ఎక్స్లో మాల్యా స్పందిస్తూ తన హృదయం ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు. ఉక్కిరి బిక్కిరి అయ్యానని చెప్పడం నాకు నిజంగా అనిపించే దానికంటే చాలా తక్కువ. నా 4 గంటల పాడ్కాస్ట్ చూడడానికి సమయం కేటాయించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్లోనే 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇన్స్టా, ఫేస్బుక్లో ఇంకా ఎన్ని రీపోస్టులు వచ్చాయో దేవుడికే తెలుసు. నా నిజమైన కథ వినబడుతుందని తెలిసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. దేవుడు మీ అందరినీ దీవించుగాక అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. లో భారతదేశం విడిచి లండన్ వెళ్లిపోయినప్పటి నుంచి పలు చోట్ల న్యాయ ప్రక్రియను ఎదుర్కొంటున్నాడు. మాల్యా మాటలు సానుభూతి కలిగించేలా ఉన్నా న్యాయపరంగా బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు భావిస్తున్నారు. విజయ్ మాల్యా క్షమాపణలు వ్యక్తిగతంగా భావోద్వేగంగా ఉన్నా చర్యలు తీసుకోకపోతే అక్కడికే పరిమితం అవుతాయి. ఆస్తులను మిగిలిన జీతాల కోసం ఉపయోగించాలన్న అభ్యర్థనపై భారత ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విజయ్ మాల్యా ఇంటర్వ్యూపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విజయ్ మాల్యాకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మాల్యాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది మాత్రం ఆయన అబద్ధాలు చెప్పారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఏది ఏమైనా మాల్యా కేసు భారతదేశంలో కార్పొరేట్ రుణాల చీకటి కోడాన్ని బయట పెట్టిందనేది మాత్రం వాస్తవం. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.